అన్నా నేను మళ్ళీ వచ్చినా అన్న. మా బతుకులేందన్న ఇట్లున్నాయి. మొన్ననే 3 బోల్లు ఒకటేసారి కాలిపోయినాయి. కళ్ళు ఎగిరేసుకొని మరి చెప్తా, జై జవాన్ జై కిసాన్. అంతస్తుల ఇల్లు ఉంది, అన్ని ఎకరాల పొలం ఉంది. రండి నాతో పాటు లోపలికి వెళ్దాం. ప్రశాంత్కి నాగార్జున అంటే చాలా ఇష్టం. ప్రశాంత్కి నాగార్జున గారు అంటే ఇష్టం. అందుకే చాలా సార్లు నాగార్జున అంటారు. అందుకే అక్కడ ఫొటోస్ ఉన్నాయి. పూజ రూమ్. ఓకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అన్న నేను మళ్ళీ వచ్చిన అన్న. పల్లవి ప్రశాంత్ ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు? ఆయనకు అన్ని ట్రోల్స్ అవుతున్నాయి. ఆయనకు అంతస్తుల ఇల్లు ఉంది, అన్ని ఎకరాల పొలం ఉంది, అంత ఆస్తుంది. ఇవన్నీ అయితే బాగా నెట్వర్క్ నడుస్తుంది కదా. సో నేనైతే పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. వాళ్ళ ఇల్లు నిజంగా అంతస్తులు ఏం లేవండి, అసలు ఒక్క అంతస్తు కూడా లేదు. ఈ ఊర్లో కూడా, ఈ ఊరు మొత్తంలో అసలు అలాంటి ఇల్లే లేదు. 3 అంతస్తులు 4 అంతస్తులు ఇల్లే లేదనమాట. సో పల్లవి ప్రశాంత్ ఇంటికి అయితే వచ్చేసాను. ఒకసారి రండి, ఆయన ఇల్లు చూద్దాం. ఎవరో ఆయనకి బెంజ్ కారు ఉందని రాశారు, అట్లాంటి కార్లు కూడా ఇక్కడ ఏం లేవు. మరి ఒక ట్రాక్టరే కనిపిస్తుంది నాకు. సో ఇంట్లోకి వెళ్దాం. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు చూసేద్దాం. అలానే వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అనమాట. అంటే చాలా నెగిటివిటీ వస్తుంది ప్రశాంత్కి. అంటే ఇంత అన్న వస్తా, నేను బిగ్ బాస్కి వెళ్తా అని చెప్పేసి అమ్మాయిలకు పులిహోర కలపడానికి అని కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా. సో దాని గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ అన్ని బోర్డింగ్స్ అయితే పెట్టేశారనమాట ప్రశాంత్వి. ఆ కారు చూడగానే మీరు ప్రశాంత్ కారు ఉంది అనుకోకండి, మేము వచ్చిన కారు. మళ్ళీ మీరు అది కూడా అనుకుంటారు కదా, ఆయన కారు ఉంది అది ఆయనదే కదా అని. కాదు, ఆయనది కాదు. ఓకేనా. సో ఈ హోర్డింగ్స్ అయితే చూడండి. బిగ్ బాస్ లో ఆయన వెళ్ళిన తర్వాత నాగార్జున గారు ఆయనకు ఒక మొక్క ఇచ్చి, చూసుకో దీన్ని, నువ్వు రైతు బిడ్డ అని ఎలా చూసుకుంటావు ఈ మొక్కని ప్రశాంతంగా, ఎంతైతే బ్రతుకుంటుందో అంత నమ్ముతారన్నట్టు చెప్తారనమాట. నాకు అనిపించింది, ఒక రైతు బిడ్డ అన్న తర్వాత మామూలుగా పొలంలో ఇవన్నీ చేస్తారు కానీ స్పెషల్గా ఒక మొక్క ఇచ్చి, ఆ మొక్క ఎంత బతుకుంటే నువ్వు అంత రైతు బిడ్డ అంటే, ఇప్పుడు ఆ మొక్కకి ఏమైనా అయితే ఏంటి అనే భయంతోనే సగం ఆ మొక్కని చంపేస్తారేమో అని భయం వేస్తుంది నాకైతే. సో ఇది పల్లవి ప్రశాంత్ గారి ఇల్లు. రండి నాతో పాటు లోపలికి వెళ్దాం. అంతస్తులు ఏమైనా కనిపిస్తున్నాయండి? లేవు కదా, లేవు అనమాట. సో ఊర్లో ఫుల్గా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు ఆ యూత్ మీద. వాళ్ళందరూ యూత్ జోన్ అని చెప్పేసి సపోర్టింగ్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇల్లు మొత్తం చెట్లే ఉన్నాయి. ప్రశాంతంగా ప్రశాంత్ గారు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు ఇక్కడ. అందరూ చెప్పింది విని ఏదో ఉంది, ఏదేదో అనుకున్నాను అనమాట నేను కూడా, కానీ అంతేం లేదు. నాతో పాటు ప్రశాంత్ గారి ఫ్రెండ్ కూడా ఉన్నారనమాట. సో ఆయన్నే అడుగుదాము. ఓకే, ప్రశాంత్ గారు ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ మీ పేరే వస్తుంది. అక్కడ బయట బోర్డుల మీద కూడా మీదే కనిపిస్తుంది అనమాట ఫోటో. సో మీ పేరు ఏంటండి? నా పేరు నజీమ్. ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు? మేము 2 years. ఓకే, 2 years లో ఇంత క్లోజ్ అయిపోయారా? అవునవును. ఓకే. అంటే ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాడు. సో అప్పుడు నాకు ఇక్కడ యూత్ జోన్ అని బట్టల షాప్ ఉండే. ఓకే. అక్కడ నా ఫొటోస్ ఉంటాయి, ఓకే, సెలబ్రిటీస్తో ఉన్న ఫొటోస్ ఉంటాయి. అక్కడ ఫొటోస్ ప్రశాంత్ చూసి, ఈ ఏరియానే కదా, ఇండస్ట్రీకి సంబంధించిన ఉన్నాడు కదా, బిగ్ బాస్కి నేను వెళ్దామని అనుకుంటున్నా అని చెప్పి అన్న వాళ్ళని అడిగినాడు ఏమని, కొద్దిగా పరిచయం చేయమని చెప్పి. సో వాళ్ళు నాకు పరిచయం చేశాను. ఓకే, అలా పరిచయం అయిన తర్వాత అన్న బిగ్ బాస్కి వెళ్తాను అన్నాడు. సరే నా సైడ్ నుంచి అయ్యేంత వరకు నేను సపోర్ట్ చేస్తానని చెప్పిన. ఓకే. తర్వాత ఒకసారి సీజన్ 6లో నేను బిగ్ బాస్ లోపల తీసుకెళ్ళిన, ఆడియన్స్ లో కూర్చోబెట్టిన. ఓకే. తన పక్కన కూర్చొని చూపించిన అన్నట్టు డ్రీమ్ కొద్దిగా ఫుల్ఫిల్ చేసినాను. దాని తర్వాత ఇంకా కొంతమంది అన్న వాళ్ళు ఉన్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్, వాళ్ళని పరిచయం చేయమని చెప్పిండు. తీసుకెళ్ళి వాళ్ళని పరిచయం చేసి, అన్న ఇట్లా బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నాడు మనోడు, కొద్దిగా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు సపోర్ట్ చేయమని చెప్పి మేము కొంచెం తిరిగినాం. తిరిగితే వాళ్ళు సపోర్ట్ చేసి లోపల పంపించారు లోపలికి. అలా పరిచయం చేసుకుని అలా అలా వెళ్ళిపోయారు లోపలికి. సో ప్రశాంత్ జెన్యూన్ గా అనిపించాడు, అందుకని నేను సపోర్ట్ చేసిన. జెన్యూన్ గా అనిపించాడా? ఓకే. కానీ చాలా క్వశ్చన్లు ఉన్నాయి, అవైతే మాట్లాడదాం నిదానంగా. ప్రెసెంట్ అయితే హోమ్ టూర్ అని చెప్పా కాబట్టి వీడియోలో అలా వెళ్ళిపోయి ఒకసారి ప్రశాంత్ గారికి ఏంటి 3 అంతస్తులు ఇల్లు ఉంది, 26 ఎకరాల పొలం ఉంది, ఒక బెంజ్ కార్ ఉంది. నాకేం కనిపించట్లేదు, చూపిస్తారా? ఆ ట్రాక్టర్ కూడా ఉంటుంది అక్కడ, ఈ ఇల్లు ఒకటి. ఓకే, 3 అంతస్తులు లేవు. వాళ్ళ డాడీకి 1/2 acre ఉండే, ఓకే, వాళ్ళ తాత వాళ్ళది. తను కష్టపడి సంపాదించుకున్న 6 ఎకరాలు తప్ప ఏం లేదు ఇక్కడ. వాళ్ళు ఛానల్ వాళ్ళు ఏదో వ్యూస్ కోసం అని చెప్పి అవన్నీ స్టార్ట్ చేస్తారు. వీళ్ళకు ఉన్నది ఇదే ఇల్లు, ఇట్లనే ఉంటది మొత్తం మీద, షో ఆఫ్ ఏం ఉండదు, అంతా న్యాచురల్ గానే ఉంటది. వీళ్ళకి ఇదే ఊరనే లేదు 3 అంతస్తుల బిల్డింగ్, వాళ్ళ వ్యూస్ కోసం అది అంత డ్రామాలు అవి. ఓకే రండి గైస్, నిజంగా ఇల్లు 3 అంతస్తులు లేదు కానీ ఉన్నది చూద్దాం రండి. ఓకేనా. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది, ఎట్లాంటి హైప్ ఏం లేదనమాట.
కింద కనిపిస్తున్నారా ప్రశాంత్ వాళ్ళ డాడీ ప్రశాంతం కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారు. అంటే ప్రశాంత్కి ఓట్లేయండి లేదంటే ప్రశాంతం చూడండి అని చెప్తున్నారు అంకుల్. నేను ప్రశాంత్ ఓట్లు వేయమని వచ్చిన వాళ్ళకి చెప్తున్నా కానీ నా బాయ్ కాడ పని బాగుందమ్మా, టీవీ చూడాలి, పొద్దున్న కాగానే మా కొడుకుని చూసుకోవాలి, పోయి బాయ్ కాడ పని చేసుకోవాలి. ఓకే సరే మరి అంటే ఇది హాల్ అండి, ఇది హాల్. ఓకే సో ఇది కొత్తగా రీసెంట్ గా టీవీ తీసుకున్నారు వీళ్ళు. రీసెంట్ గా తీసుకున్నారు, ముందు పాత టీవీ ఉన్నట్టుంది కదా. ఫస్ట్ పాత టీవీ ఉండే. ఓకే ఇది పిక్చర్ కొద్దిగా ఇలా అవుతుండే. 1 వీక్ వరకు కూడా బిగ్ బాస్ ఉన్న ప్రశాంత్ వెళ్ళిన తర్వాత కూడా 1 వీక్ కూడా దీంట్లోనే చూసారు. ప్రశాంత్ సరిగ్గా కనబడట్లేదని వాళ్ళ డాడీ గజ్వేల్కి వెళ్ళి ఈఎంఐ లో ఒక టీవీ తీసుకున్నాం. గజ్వేల్కి వెళ్ళి ఈఎంఐ లో తీసుకున్నారు, డబుల్ ఓకే ఈఎంఐ లో తీసుకున్నారు. ఇది ప్రశాంత్ ఫోటోస్ ఇక్కడ పైన కూడా. ఎవరు ప్రశాంత్? కాదు వాళ్ళు పైన ఫోటో అంట. ఏ ఫోటో? అది నేను. అది మీరా? నేను. ఓకే చాలా యంగ్గా ఉన్నారు అంకుల్ అసలు ఆ ఫొటోస్ లో. అప్పుడు చూస్తే పోలీసులు భయపడ్డారు. వీరప్పన? అదే వీరప్పన్ లాగే వీరప్పన్ ఉన్నాడు అప్పుడు. ఓ మీరు ఈ ఫొటోస్ దిగినప్పుడు ఆయన బతికే ఉన్నాడు. ఓకే అసలు ఈ ఫొటోస్ లో ఒక్క దగ్గర కూడా ప్రశాంత్ లేడే. వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు అందరూ, వాళ్ళ సిస్టర్ ఉంది, పైన ప్రశాంత్ ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళ బ్రదర్ మహావీర్ది ఉన్నది. ఇక్కడ నాగార్జున గారి ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళ అక్కినేని నాగార్జున అండ్ నాగ చైతన్య ఫొటోస్ ఉన్నాయి పైన. సో ప్రశాంత్ కి నాగార్జున అంటే చాలా ఇష్టం. ప్రశాంత్ కి నాగార్జున గారు అంటే అందుకే చాలా సార్లు నాగార్జున అంటారు, అందుకే అక్కడ ఫొటోస్ ఉన్నాయి అవన్నీ. ఓకే నెక్స్ట్ ఇది హాల్ అండి ప్రెసెంట్. ఓకే నెక్స్ట్ ఇది పూజ రూమ్. ఓకే పూజ గది ఇది. సో ప్రశాంత్ బిగ్ బాస్ కి వెళ్లే ముందు కూడా వాళ్ళ డాడీతో ఇక్కడనే పూజ చేసింది. ఓకే వాళ్ళ నానమ్మ ప్రశాంత్ చాలా ఇష్టం, గడుగు నర్సవ్వ గారు. ఓకే పూజ గదిలోనే వంట అంటే ఇది కిచెన్ అక్కడ సైడ్ ఉంది, చిన్న రూమ్ ఉందని చెప్పి ఇక్కడ కొద్దిగా సామాన్ పెట్టుకున్నారు అంతే. కిచెన్ అక్కడ చూపిస్తాను నేను. ఓకే కొత్తగా యాడ్ అయిన పర్సన్ ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు అనమాట. హెయిర్ క్లిప్ ఒకటి పెట్టుకుని నీట్ గా క్యూట్ చెప్పానా. వాళ్ళ బ్రదర్ బిగ్ బాస్ నుంచి వచ్చేంత వరకు ఆ హెయిర్ అట్లే పెట్టాలి అనుకొని పెంచుకుంటూ పోతాడు. ఈ 3 నెలలకు ఎట్లయితే 3 నెలలకి ఇంక ఇట్లా జడలు వేసుకుని అంత పెద్ద జుట్టు వచ్చేస్తుందేమో. ఓకే ఇది కిచెన్ లోకి వెళ్దాం ఇప్పుడు మనం. కిచెన్ ఓకే మీరంతా ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదన్నమాట. ఫస్ట్ థింగ్ ఈ సామాన్ ఇక్కడ సరిపోవట్లేదని అందులో పెట్టారు పూజ గది. ఇందాక సగం అక్కడ చూసింది. ఇది పాతకాలం నాటి ఇది పొయ్యి అన్నట్టు.